ఎవరిది శరీరం అని, దేనికోసం ఇన్ని మాటలు ఇలా అంటావు అనకు. వాడు వాడిది, వాడు వాడిది అను, నేను నాది వదిలిపెట్టడం నేర్చుకో, ప్రయత్నం చేయి, లేని నాడు పాడైపోతాం. దానితోనే బ్రతికేయడం మంచిది కాదు సుమా. ఎప్పుడు చెప్పిన మాట విదురుడిది. ఎవరికి చెప్పినది? సమస్త మానవాళికి సాధన కొరకు నేర్పుతున్నాడు. దీన్ని పరిశీలించడం చేత కాకపోతే అయిందానికి కాండానికి ఇలాగే అండం నేర్చుకుంటే ఆ జీవితానికి అభ్యున్నతి లేదు సుమా. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవక యునికియును అంటే తృప్తి లేకపోవడం. శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ అంటారు, మూఢజహీహితనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అంటారు. తృప్తి బయటి పదార్థముల చేత వచ్చేది